లలిత గారు మీరు ఏం చేయబోతున్నారు? పెప్పర్ చికెన్. పెప్పర్ చికెన్. ఓకే, కలర్ఫుల్ గా ఉన్నారండి కదా. ఇందాక ఆవిడదంటే కొంచెం ట్రెడిషనల్ గా ఉన్నాయి నగలు అవన్నీ, మీరు చాలా ఫ్యాన్సీగా ఉన్నారనమాట. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి పెప్పర్ చికెన్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పెప్పర్ చికెన్ కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, మిరియాల పొడి 1 టీ స్పూన్, గ్రీన్ క్యాప్సికం ముక్కలు పావు కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు పావు కప్పు, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, సోంపు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. పెప్పర్ చికెన్ కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, కొంచెం కాగే వరకు వెయిట్ చేసి బటర్ వేసేసుకుందాం. ఇది వేడెక్కేంత వరకు ఏం కాగాలి? ప్యాన్. మీది ఏ ఊరు? మీ ఊరు పక్కనే. నాదే ఊరు తెలీదు అసలు, ఇది టూ మచ్ కదా. ఏ సార్ ఆ బిస్కెట్ ఏ ఊరు ఇప్పుడు చెప్పండి, కాగే ఎవరికి అన్నారని అడిగాను. విజయవాడ. విజయవాడ అయితే పక్క పక్కనే. కరెక్టే చెప్పింది. అయితే యాక్చువల్గా నేను పుట్టింది అనకాపల్లి, పెరిగిందంతా చెన్నైలో అనమాట. బటర్. బటర్ నో ఆయిల్? నో ఆయిల్, బటర్. బటర్. ఓకే, అంతా పడుతుందండి కొద్దిగా కొంచెం. ఓకే, నెక్స్ట్ ఏమేస్తారు? ఉల్లిపాయల, గరం మసాలా, గరం మసాలా దినుసులు. ఓకే, ఇది కొంచెం మెల్ట్. బిర్యానీ ఆకు కూడా ఒకటేసారి వేసేస్తారు? ఒకటేసారి వేసేద్దాం. ఓకే, మెల్ట్ అయిపోయింది. ఫస్ట్ వేద్దాము గరం మసాలా దినుసులు. దాంట్లో సాజీరా, ఎలేచి, చెక్క, లవంగా ఉన్నాయి. ఓకే, కొంచెం రోస్ట్ అయిన వరకు ఉండాలి, దాని ఫ్లేవర్స్ బయటకు వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆనియన్స్. యాజ్ ఇట్ ఈస్ శ్రీదేవి గారు అన్నట్టు సాల్ట్ వేసుకుందాం వేగడానికి. ఇవి ఎందుకు నల్లగా అయిపోయాయి? బటర్ బ్రౌన్ షేడ్ కి బటర్ వల్ల, లవంగా, చెక్క ఇవన్నీ పడ్డాయి కదా, అందువల్ల. కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. మమ్మల్ని మీరు డామినేట్ చేయాలని ఈసారి ఇలా డెకరేట్ అయ్యి వచ్చారా? మిమ్మల్ని డామినేట్ చేయడానికంటే అంతటి వారం కాదులేండి, మీరే మేమే. అది బాగుంది. ఇంకేమైనా అనబోతున్నారేమో అని మళ్ళీ అందాం అనుకున్నా అని. ఓకే, అంతవరకు రాలేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. దీనికి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టున్నాయి. ఉన్నాయండి. అవునా? అమ్మో, నాలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమే. నోట్ చేసుకున్నారు. అందుకే మేము ముందుగా మా ప్రేక్షకులందరికీ చెప్పేస్తాం, నెక్స్ట్ ఎపిసోడ్ కావాల్సిన పదార్థాలని ఇవి అని. చికెన్ వేసుకుందాం. బోన్లెస్ బోన్ ఉంది. బోన్ ఉండే చికెన్ అయితే బాగుంటుందనా? అవును. మీరు సీరియల్స్ చూస్తూ ఉంటారా? చూస్తాను. అదే తక్కువ కొంచెం సీరియల్స్. ఈ రెసిపీ అంతటికి ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, సోంపు. ఇదే మెయినా? అంటే ఏంటి ఇదే మెయిన్ అంటే? చిట్టినాడు స్పెషల్ అన్నమాట. చిట్టినాడు స్పెషలా? ఎక్కువగా సోంపు వాడతారు చిట్టినాడు సైడ్. ఓకే, అంటే మీరు పెప్పర్ చికెన్ అని అనేసారు మాకు, బట్ ఇదేంటిది చెట్టినాడు స్పెషలా? అలానే అనుకోండి. టమాటోస్ కూడా వేసే టైం వచ్చేసింది. ఓకే, వేసేయండి. అన్నీ దగ్గరికి అయిపోయాయి. ఇది కొంచెం మగ్గనిద్దాం. ఓకే, మూత పెట్టుకోవాలా? పెట్టేసుకుందాం. ఓకే, అయిపోయినట్టుందండి. మగ్గిపోయిందండి, మూత తీసేద్దాం. సో పెప్పర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నట్టున్నారుగా. పెప్పర్ పౌడర్. ఓకే, మిర్చి పౌడర్. ఓకే, అది లాస్ట్లో వేస్తారా? ఇప్పుడే వేసేస్తాను. అంటే లాస్ట్ అంటే ఇది ఇంకా లాస్ట్ కాదా? ఇంకొంచెం ఉంది, ఫినిషింగ్ టచ్ ఉంది ఇంకా. ఓకే, సో పెప్పర్ పౌడర్ వేసాం కాబట్టి కారపొడి కొంచెం తగ్గించుకున్నాను. జీరా పౌడర్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి.
ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, సో తను చేసి పెట్టింది. సో ఫ్రెండ్ చేసి పెట్టింది బాగా నచ్చి ఇంప్రెస్ అయ్యి మీరు నేర్చేసుకున్నారు అంతేనా? అంతే. ఓకే, నెక్స్ట్ బెల్ పెప్పర్స్. బెల్ పెప్పర్సా? క్యాప్సికమ్ అని కూడా అనొచ్చు. ఓకే, క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేస్తున్నారు. వేస్తున్నాను. అదేంటి అన్ని సన్నగా తరుకొని ఒకటి మాత్రం పెద్దగా కావాలనా? ఇది ఒక్కటి మీకు స్పెషల్. అవునా? చికెన్ కూడా తినాలి, మళ్ళీ చికెన్ బాధపడుతుంది. వద్దులేండి, మేము హట్ అయ్యాము. చికెన్ బాధపడుతుందంట. ఆవిడ కాదు బాధపడేది సుమి, ఆవిడ చెప్పింది విన్నారా? చికెన్ బాధపడుతుందంట. సో చికెన్ కూడా తినండి, అక్కర్లొద్దండి మాకు, మేము హట్ అయ్యామండి. ఓకే, అయిపోయిందా? ఇంకేమైనా వేయాల్సినవి ఉన్నాయా? ఇది కొంచెం సాఫ్ట్ గా వస్తే సరిపోతుంది మనకి. ఓకే, మరి మూత పెట్టాలా అలాగే మగ్గుద్దా? పెట్టేసుకుందాం కొంచెంసేపు. ఇప్పుడు నీళ్ళు ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే అయిపోతుంది. డ్రైనే. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయిందండి. చూద్దామా మరి? స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ప్లేటింగా? చూడడానికి అయితే భలే కలర్ఫుల్ గా ఉందండి. పైన ఇది మీది కదా, అందుకే లాస్ట్ వదిలేసాను. బాబా. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ కోసం. ఓకే, కొంచెం కరివేపాకు లీవ్స్ కూడా తీసుకొచ్చాను. అవునా? భలే వెరైటీగా మీరు లాస్ట్ లో కరివేపాకు వేస్తున్నారండి. అందరూ కొత్తిమీరలు పుదీనాలే వేస్తుంటారు. ఇవి ఫీల్ అవుతున్నాయని ఎవరు వేయట్లేదని నాకు చెప్పాయి రాత్రి కల్లోకి వచ్చి. బాగా బాయ్ కట్ చేస్తున్నారు. సో వేడివేడిగా పెప్పర్ చికెన్ రెడీ. పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పెప్పర్ చికెన్ తయారీ విధానం: ఒక పాన్ లో వెన్న వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్, సోంపు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ చికెన్ రెడీ.